లో హిందూ ఆర్య బ్రాహ్మణ సమాజం హిందుత్వ సమాజం అయితే వారికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది. ఒక రామాయణం, భగవద్గీత, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు. ముస్లిం సమాజానికి ఖురాన్ ఉంది, వాళ్ళ చట్టాలు ఉన్నాయి. క్రైస్తవ సమాజానికి బైబిల్ ఉంది. వాళ్ళ యొక్క మతాల్లో వారి యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు ఏదైతే చెప్తారో ఆ మత సమూహం పాటిస్తుంది. కానీ అందరికీ యూనిక్గా మతానికి, కులానికి, జాతికి, ప్రాంతానికి, భాషకు, సాంస్కృతిక పద్ధతికి, అభిరుచులకి, అలవాట్లకు అతీతంగా భారతదేశం అంతే 140 కోట్ల ప్రజలకి ఈ భారత రాజ్యాంగం చట్టం, ఈ భారత రాజ్యాంగమే యంత్రాంగం, ఈ భారత రాజ్యాంగమే ఆయుపట్టు, ఈ భారత రాజ్యాంగమే ఊపిరి, ఈ భారత రాజ్యాంగమే సర్వం, ఈ భారత రాజ్యాంగమే సర్వ రక్షణ కవచం. భారత రాజ్యాంగం వ్యక్తిగత హక్కు ఇస్తుంది.